మోహన్ బాబు మీడియా మీద దాడి చేయడంతో వ్యవహారం యూ టర్న్ తీసుకుంది. అప్పటి వరకు మంచు ఫ్యామిలీ విభేదాలు, పరస్పర ఫిర్యాదులు, పరస్పర గొడవల మధ్య నడిచేది. కానీ మోహన్ బాబు ఎప్పుడైతే మీడియా మీద చేయి చేసుకుని నోరు పారేసుకున్నారో వ్యవహారం తీవ్ర రూపం దాల్చింది. ఇక ఇప్పుడు మీడియా సంఘాలు సైతం మోహన్ బాబుని విడిచిపెట్టేలా కనిపించటం లేదు. మీడియా మీద దాడిని రాష్ట్ర వ్యాప్తంగా మీడియా సంఘాలు ఖండిస్తున్నాయి. మోహన్ బాబుని వెంటనే అరెస్ట్ చేయాలంటూ డిమాండ్ చేస్తున్నారు. మీడియా మీద మోహన్ బాబు దాడి చేయటం మీద రవి ప్రకాష్ స్పందించాడు. మోహన్ బాబుని తీవ్ర స్థాయిలో దూషించాడు. మనిషివా మోహన్ బాబువా అని అంటున్నారు. మీ చేష్టలు సిగ్గుగా ఉన్నాయి. మీరు చిరంజీవిని కించపరిచారు. మీ స్టాఫ్ ని దుర్భాషలాడుతూ ఉంటారు. ఇక ఇప్పుడు మీడియాపైనే మీ ప్రతాపాన్ని చూపిస్తున్నారు. ఇప్పటి వరకు చేసింది చాలు. ఇకపై మీ చేష్టల్ని ఎట్టి పరిస్థితుల్లోనూ భరించేది లేదు అంటూ రవి ప్రకాష్ సీరియస్ అయ్యారు. అయితే ఈ ట్వీట్ మీద ఎస్కేఎన్ మండిపడ్డారు. అసలు ఇప్పుడు ఇక్కడ చిరంజీవి ప్రస్తావన ఎందుకు? అసలు మెగాస్టార్ ను ఎందుకు ఇందులోకి లాగుతున్నారు? అది అవసరమా అంటూ నిలదీశాడు. అయితే గతంలో మోహన్ బాబు చిరంజీవి మధ్య జరిగిన కోల్డ్ వార్ అందరికీ తెలిసిందే. మా ఎన్నికల్లో విష్ణు అండ్ టీం మోహన్ బాబు చేసిన అతి అందరికీ తెలిసిందే. మంచువారి వ్యవహారం మీద రాచకొండ సిపి స్పెషల్ ఫోకస్ పెట్టినట్టుగా సమాచారం. మోహన్ బాబు, విష్ణు గన్ లైసెన్స్ ని హైకోర్టులో పెట్టమని, వారి గన్స్ స్వాధీనం చేసుకోమని పోలీసులను ఆదేశించినట్టుగా తెలుస్తోంది. మోహన్ బాబు, విష్ణు వ్యక్తిగతంగా తమ ముందు హాజరు కావాలని రాచకొండ సిపి నోటీసులు పంపినట్టుగా సమాచారం. అయితే మోహన్ బాబు ప్రస్తుతం హాస్పిటల్లో ఉన్న సంగతి తెలిసిందే.